శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవాలయం లేదా అన్నవరం. సత్యనారాయణ స్వామి దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాలోని అన్నవరం పట్టణంలో ఉన్న హిందూ వైష్ణవ దేవాలయం. ఈ ఆలయం రత్నగిరి అనే కొండపై ఉంటుంది. విష్ణు అవతారం వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయం అంకితం చేయబడింది. రవాణా సౌకర్యము ఇక్కడ కోల్కతా చెన్నై జాతీయ రహదారిపై తుని నగరానికి 18 కిలోమీటర్ల దూరంలో, కాకినాడ నగరానికి 45 కిలోమీటర్ల దూరంలో, రాజమహేంద్రానికి 80 కిలోమీటర్ల దూరంలో, విశాఖపట్నంకి 120 కిలోమీటర్ల దూరంలో అన్నవరం ఉంది. అన్నవరం రైల్వే స్టేషన్ ద్వారా రైలు ఇక్కడే ఆగుతాయి. విశాఖపట్నం రాజమండ్రి విమానాశ్రయాల ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు. ఆలయ నిర్వహణ. ఈ ఆలయం 13 మంది సభ్యులతో కూడిన ట్రస్ట్ బోర్డు ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాలయ శాఖ కింద నిర్వహించబడింది. ఈ స్థల పురాణానికి వస్తే, ఈ స్థల పురాణం ప్రకారం పర్వత శ్రేష్టంలో ఒకడైన మేరు పర్వతం అయిన భార్య మేనక శ్రీ మహావిష్ణువును గురించి తపస్సు ఆచరించి విష్ణువు అనుగ్రహంతో 2 కుమారులను పర్వతంగా పొందుతారు. అందులో ఒకడే భద్రుడు, ఇంకొకడు రత్నకుడు. భద్రుడు విష్ణుమూర్తి గురించి తపస్సు చేసి రామచంద్రమూర్తిని నివాస స్థలంగా భద్రాచలంగా మారుతాడు. రత్నకుడు అనే ఇంకొకడు కూడా విష్ణువుని గురించి తపస్సు ఆచరించి విష్ణువును మెప్పించి మహావిష్ణువును వీర వెంకట సత్యనారాయణ స్వామి వెలిసే రత్నగిరి కొండ లేదా రత్నచలం కొండగా అని కూడా పిలుస్తారు. ఇది తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురానికి సమీపంలో ఓరస గ్రామ ప్రభు రాజా ఇనుకొంట వెంకటరామయ్య బహదూర్ ఏలుబడే అంకితం దగ్గర ఉన్న అన్నవరం అనే గ్రామం ఉంది. ఇక్కడ ఇరంకి ప్రకాశరావు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను మహాభక్తుడు. ఒకనాడు శ్రీ మహావిష్ణువు అతనికి రాజా ఇనుపంటి వెంకటరమణయ్యకు బహదూరు వారికి ఏకకాలంలో కలలో కనబడతారు. రాబోయే శ్రావణ శుక్ల తిథియ అంటే మకా నక్షత్రము గురువారం నాడు రత్నగిరిపై వెలియనున్నానని నీవు నన్ను శాస్త్రీయమయంగా ప్రతిష్ఠించమని స్వామివారు ఆదేశించారు. మరునాడు ఇద్దరూ కలిసి తమకు వచ్చిన కలను చెప్పుకొని కరనామ సంవత్సరం శ్రావణ శుక్ల పాడ్యమి ఆ నాటికే ఇద్దరు అన్నవరం చేరుకున్నారు. అక్కడ స్వామివారి కోరిక వెతుకుతుండగా ఒక అడ్డంకు చెట్టు అంటే కృష్ణకుంటజం కింద పొదలో స్వామివారి పాదాల మీద స్ఫురణాలు పడ్డాయి. వెంటనే వారు ఆ పొదను తొలగించి స్వామివారి విగ్రహాన్ని రత్నగిరి కొండపైకి తీసుకొని పోయి కాశీ నుండి తెచ్చిన శ్రీ త్రిపాది విభూది మహావైకుంఠ నారాయణ యంత్రాన్ని విష్ణు పంచాయతన పూర్వకంగా సాధారణంగా ఇక్కడ ప్రతిష్ఠించబడింది. పంచాయతనం ఉండటం చేత దీనికి ప్రతీకగా ముందు గణపతి, శంకరుడ చిహ్నాలు చిన్నవి శూల శంఖాలతో ఉంటాయి. అయినా 2 చిన్న విమాన గోపురాలు, మధ్యలో ప్రధాన విమాన గోపురము, వెనుక ఆదిత్య దేవత, అంబికా దేవతలు ప్రతిష్ఠించి శ్రీచక్రము ఉన్న మరీ 2 విమాన గోపురాలు ఉంటాయి. ఇంకో ఆలయం పునర్నిర్ధారణ 1970లో ఆలయం మీద పిడుగుపడి ఆలయ విమాన గోపురము పగులుబాటలో రుద్రాక్ష మండపం మీద పగులుతూ వర్షము నీరు ఏకంగా గుళ్ళోకే వచ్చేసేవి. ఆలయ నిర్వాహకులు ఆలయాన్ని పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టారు. శ్రీశైలము, విజయవాడ, సింహాచలము, వేములవాడ ఆలయం మాదిరిగానే ఈ ఆలయంలో గ్రానైట్ నిర్మాణాలు చేపట్టారు. ఈ పనుల కొరకు తమిళనాడు నుండి 1000 టన్నుల గ్రానైట్ తీసుకొచ్చి దిగువ మొదట అంతస్తును 900 టన్నుల గ్రానైట్ రాయిని ఉపయోగించారు. పునరుద్ధరణ ముందు చిన్నదిగా ఉన్న ఈ గర్భాలయం కొంచెం విశాలంగా ఆలయం ప్రధాన ద్వారము పెద్దదిగా అయింది. ఇక్కడ స్వామివారి స్వర్ణాలంకరణ పునరుద్ధరణలో భాగంగా నారాయణ గోపుర కలశం, గణేశ, బాలత్రిపుర సుందరి, సత్యనారాయణ స్వామి, శంకర పంచాయత కలశాలు స్వర్ణపూర్వకంగా చేశారు. క్షేత్రపాలకులైన ఉమాలయ గోపుర కలశము, ఆంజనేయ స్వామి గోపుర కలశము బంగారు పూత పూయబడింది. అంతేకాకుండా రుద్రాక్ష మండపము, మకర తోరణము ద్వారా ఉయ్యాల కూడా బంగారు పూత పూయబడింది. ఇంక ఈ ఆలయ అనుబంధానికి వస్తే రత్నగిరి కొండపై శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయం ప్రధాన దైవము. అన్నవరంలో శ్రీ సీతారామ వారి గుడి, మన దుర్గమ్మ గుడి, కనకదుర్గ గుడి కూడా ఈ రత్నగిరి కొండపై సత్యనారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలోనే ఉంటాయి. కొండ కింద గ్రామదేవత కూడా ఉంటుంది. ఇంక ఈ ఆలయం విశేషాలకు వస్తే ఈ ఆలయం 1934లో నిర్మించారు. పంచాయతనం ఉండటం
దీనికి ప్రతీకగా ముందు గణపతి, శంకరులు చిహ్నాలు ఉంటాయి. శూల శిఖరాలతో ఉంటాయి. 2 చిన్న విమాన గోపురాలు, మధ్యలో ప్రధాన విమాన గోపురము, వెనుకన ఆదిత్య దేవత, అంబికా దేవత విగ్రహాలు కూడా ప్రతిష్ఠించబడ్డాయి. పంబా నది ఒడ్డున ఉన్న రత్నగిరి మీద ఆలయం సముద్ర మట్టానికి 300 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ గుడికి పాదచారులు చేరుకోవడానికి 460 మెట్లు ఉంటాయి. దర్శన వేళ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉంటుంది. మధ్యాహ్నం 12:30 నుంచి ఒక అరగంట మాత్రం దర్శనాలు నిలిపివేస్తారు. ఈ ఆలయం ప్రత్యేక పూజా విధానానికి వస్తే 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తారు. సాధారణ టికెట్ 150 రూపాయలు ఉంటుంది. ప్రత్యేకంది అయితే 300 ఉంటుంది. అదే 700 టికెట్ ఒకటి ఉంటుంది. 1500 అయితే స్వామివారి మండపం దగ్గర కూర్చోబెట్టి చేయిస్తారు. ఈ వ్రతం చేసేందుకు భక్తులు కొబ్బరికాయ, అరటిపళ్ళు తీసుకొస్తే సరిపోతుంది. మిగతా పూజా సామాగ్రి అంతా ప్రసాదము ఇవన్నీ గుళ్ళోనే ఇస్తారు. ఇక్కడ ప్రధాన పండుగలు రత్నగిరి కొండపై ఏర్పాటు చేసిన నిత్య కళ్యాణం, పచ్చతోరణమే. ఇక్కడ శ్రావణ శుద్ధ తదియ అంటే సత్యనారాయణ స్వామి జయంతి రోజు జరుగుతుంది. వైశాఖ శుద్ధ ఏకాదశి, ఇంకా వైశాఖ శుద్ధ బహుళ పాడ్యమి, శ్రీరామనవమి, చైత్ర బహుళ షష్ఠి, వినాయక చవితి, దేవి నవరాత్రులు, కార్తీక పౌర్ణమి, కార్తీక శుద్ధ ద్వాదశి, తెప్పోత్సవాలు ఇలాంటివి చాలా పూజలు జరుగుతూ ఉంటాయి. ఇంకా దర్శనీయ స్థలాలు ఇక్కడ పలభ యంత్రము అంటే పిడపర్తి కృష్ణమూర్తి శాస్త్రి నిర్మించిన కాల నిర్ణయ నిర్దేశక యంత్రాలు కూడా ఉంటాయి. అంటే ఎండ ఎటు పడితే అటు మనకి టైం చెప్తూ ఉంటుంది. ఆ ఎండ సూర్యరశ్మి ఆధారంగా మనకి అక్కడ టైం అనేది సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ఇది పనిచేసే గడియారం అని కూడా అనొచ్చు. ఇంతే కాకుండా ఇక్కడ తులసి వనం మధ్యలో పాము పుట్ట కూడా ఉంటుంది. ఉద్యానవనం కూడా ఉంటుంది. ఇక్కడ భక్తులు సేద తీర్చేందుకు ఏర్పాటు చేసిన ఉద్యానవనంలో అందమైన పూల మొక్కలు, పొగడ చెట్లు, పూజకు ఉపయోగపడే పలు పత్తి మొక్కలు కూడా ఉంటాయి. ఉద్యానవనం మధ్యలో కూర్చునేందుకు సిమెంట్ బల్లలు కూడా ఉంటాయి. స్వామివారిని దర్శించేందుకు వచ్చిన భక్తులకి రవాణా సౌకర్యము రైల్వే శాఖ రత్నాచల్ పేరుతో ఒక ఎక్స్ప్రెస్ను రైలును ప్రవేశపెట్టింది. అది విజయవాడ నుంచి విశాఖపట్నం మధ్య నడుస్తుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.